శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 750వ నామం మహేశ్వరి మంత్రస్వరూపంలో శ్రీ మహేశ్వర్యై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే మహేశ్వరుని యొక్క శక్తి మహేశ్వరి అని మనకు తెలియబడుతుంది. ఇక ఈ మహేశ్వరి నామానికి గల అర్థాన్ని తెలుసుకుందాం. మహేశ్వరి అంటే మాయను తన అదుపులో ఉంచు శక్తి అని అర్థం తెలియవస్తుంది. అమ్మవారు పరమేశ్వరుని యొక్క మాయా స్వరూపిణిగా ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు అని మనం తెలుసుకున్నాం. పరమేశ్వరుని యొక్క మాయాశక్తి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉంటుంది. కానీ ఇక్కడ పరమేశ్వరునికి ఆయన శక్తికి భేదము లేదు. కాబట్టి మాయాశక్తి అమ్మవారి ఆధీనంలోనే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మాయాశక్తియే అమ్మవారు కదా, మరి అమ్మవారి ఆధీనంలోనే ఉంటారా అనే ప్రశ్న వస్తే అవును అనే సమాధానం వస్తుంది. ఆమె స్వతంత్ర అని కీర్తించుకున్నాం. ఆవిడ స్వతంత్రమైనది. ఆమె ఎవరి అదుపులోనూ ఉండదు. ఆమె యొక్క అదుపులో మాత్రమే ఆమె ఉంటుంది. కాబట్టి ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి మాయను తన అదుపులో ఉంచుకున్న శక్తిగా మహేశ్వరిగా వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతోంది. మాయను తన అదుపులో ఉంచుకున్న తల్లిగా అమ్మవారిని కీర్తించుకున్న మనం ఆ మాయను జీవులపై ఎప్పుడు ప్రయోగించాలో ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన శక్తిగా కూడా ఈ నామంలో కీర్తించబడుతోంది. మన యొక్క కర్మఫలం తీరేంత వరకు మాయను మనపై ప్రయోగించి ఈ సృష్టిలోని కార్యములను మనం నిర్వర్తించేటట్టు చేసి ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని ప్రసాదించి ఈ మాయ యొక్క అవసరం మనకు తీరిపోయింది అనుకున్నప్పుడు తన మాయను ఉపసంహరించి ఈశ్వరుని యొక్క దర్శనం మనకు అనుగ్రహించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతున్నారు. ఈశ్వరునికి జీవునికి మధ్య ఒక తేడానే ఉంటుంది. ఈశ్వరుడు మాయను తన అదుపులో ఉంచుకోగలిగితే జీవుడు మాయ యొక్క ప్రభావానికి లోనై ఈ సృష్టిలో అనేక కార్యాలు నిర్వర్తిస్తాడు. జీవునికి తాను ఈశ్వరుడిని అన్న స్పృహ కలగకపోవడానికి కారణం ఈ మాయ. అటువంటి మాయను తొలగించి జీవులను అనుగ్రహించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తింపబడుతున్నారు. ఈ ఒక్క మాయను అధిగమించి ఈశ్వరుని చేరడానికి జీవునికి కోటాను కోట్ల జన్మలు అవసరమవుతున్నాయి. ఈ జన్మలలో అనేక బంధాలలో ఇరుక్కొని కష్టసుఖాలను అనుభవించి తుదకు పరమేశ్వరుని సన్నిధి అనే వరమును ఈ అమ్మవారి దయవలనే జీవుడు పొందగలుగుతున్నాడు. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.